బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు కాగా ఆది లాంటి ఎన్నో సినిమాలు తీయడం జరిగింది. అయితే ఆయనకి సంబంధించి నా ఆటోగ్రాఫ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఉన్నాయి. అయితే ఈ అన్ని సినిమాలకు సంబంధించి ప్రజెంట్ ఆయన 25 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పుడు ఇంకో మూవీతోని కూడా మన ముందుకైతే రాబోతున్నారు. అయితే ఈ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం పరంగా చూసుకుంటే ఆయన మాత్రం చాలా అంటే చాలా మంచి సినిమాలు తీసి పెద్ద పెద్ద హీరోలకు కూడా మంచి మంచి హిట్స్ని అయితే ఇచ్చారనమాట. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో చూసుకుంటే ఆయన కాంబినేషన్లో ఏ హీరోకైనా కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. కానీ బాలకృష్ణ అదే విధంగా బెల్లంకొండ సురేష్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏ సినిమా కూడా ఖచ్చితంగా ఆడియన్స్ అందరినీ కూడా మెప్పించింది అని అనుకోవచ్చు. అయితే వాళ్ళ సినిమాస్కి సంబంధించి కొన్నిటిని ఆయన రిలీజ్ చేద్దామని కూడా అనుకుంటున్నారట. అయితే బాలకృష్ణ మరియు బెల్లంకొండ సురేష్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ చెన్నకేశవరెడ్డి. అయితే ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఆయన అనుకుంటున్నాడు. రిలీజ్ మాత్రం పక్కా చాలా గ్రాండ్గా ఉండబోతుందని, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఫస్ట్ చూసిన వాళ్ళకి కూడా ఇదేదో కొత్త సినిమా చూస్తున్నామన్న ఫీలింగే వస్తుంది అని కూడా అంటారు. అదే కాకుండా నా ఆటోగ్రాఫ్ సినిమాని కూడా రవితేజ బర్త్డే సందర్భంగా కూడా ఆయన ఆ సినిమాని రిలీజ్ చేయబోతున్నాడట. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నెక్స్ట్ మళ్ళీ నేను బాలకృష్ణతోని ఇంకో సినిమా చెయ్యబోతున్నానని కూడా అఫీషియల్గా మీడియా ముందు చెప్పడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డికి సంబంధించి ఇప్పటికీ కూడా జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మంచి బస్ కూడా క్రియేట్ అయిపోయింది. అదే కాకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది అంటే చెన్నకేశవరెడ్డి లాంటి సినిమా ఈయనకి ఇంకోటి పడితే ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొడుతుందని చెప్పేసి అభిమానులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూద్దాం మరి నిజంగానే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఇంకో సినిమా వస్తుందా రాదా అనేది.